నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ 94 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లా కేంద్ర వాటర్ కమిషన్ పర్యటన పుష్కర ఆయకట్టును పరిశీలించిన కేంద్ర బృందం తెలుగుదేశం పార్టీ నూతన రథసారథుల జోష్ యనమలతో మర్యాదపూర్వకంగా భేటీ మందపల్లి దేవస్థానంకు కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు గోదావరి వాసుల కళ సాకారం కాబోతోంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న అఖండ గోదావరి ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ బాధ్యతను భుజానేసుకుంది. 94 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఇవాళ పునాది రాయి పడింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టూరిజం మంత్రి కందుల దుర్గేష్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్టు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకోండి, దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా. ఇక్కడ మన శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ పర్టికులర్ సిటీ హ్యాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హెన్స్ వీ రిక్వెస్ట్ యూ దట్ I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajahmundry also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please, we request you like that, sir. Apart from that, Rajahmundry has got rich cultural heritage. Lot of poets have been born here. It is నవోన్మేషమైనటువంటి సుందర వదనారవిందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ we request your good officers to announce it as cultural and heritage cityగా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pavan Kalyan ji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing Rajahmundry district in a better way. Like that, I request
our MP garu also to take special care in developing this area as tourism hub. And finally, I request all the people who have been gathered here to support us and రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఇవాళ ఎంతో మక్కువతోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. గౌరవ ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా తొండంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చొక్కా అప్పారావు రెండో పర్యాయం ఎన్నికయ్యారు. యనమల కుటుంబానికి దండుగా నిలిచిన మత్స్యకారులకు అగ్రతాంబూలం ఇస్తున్న పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య మరో దఫా ఆ సామాజిక వర్గానికి చెందిన చొక్కా అప్పారావుకు ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ తొండంగి మండల రథసారథి చొక్కా అప్పారావు సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోబరాజు, చింతమనేడి అబ్బాయిలతో కలిసి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యనమలను సత్కరించిన చొక్కా అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. చొక్కా అప్పారావును సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, సుర్ల లోబరాజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ, ఒంటిమామిడి సర్పంచ్ అంగులూరు సుధాకర్, గంటా లక్ష్మణ్, చొక్కా శివాజీ, చొక్కా గోపి, పిక్కి శ్రీరామ్, పెరుమాళ్ల కాశీ, చొక్కా ఎల్లాజీ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా తొండంగి మండలం ప్రెసిడెంట్గా మళ్ళీ రెండవసారి అవకాశం కల్పించినటువంటి మన మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా తుని ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ ఇప్పు దివ్య మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారికి, తొండంగి మండలం కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ఎటువంటి తప్పు చేయకుండా అందరికీ న్యాయం చేస్తానని, మరి పార్టీకి విధేయతగా ఉండి అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మరి 2029 వచ్చే ఎన్నికలకు కానీ పూర్తి సహకారం నేను చేసి మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత నేను మా మండలాన్ని తీసుకుంటానని, ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క తెలుగుదేశం తొండంగి మండల కార్యకర్తలకు, గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా నన్ను ఎంతో గౌరవించి మన రామకృష్ణ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి పాదాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. ముందుగా మా సోదరుడైన చొక్కా అప్పారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ అనేది చాలా విలువైనది. అటువంటి బాధ్యత రెండోసారి కూడా ఈయనకి వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అది కూడా మా కోనయ్య వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి, మరొక నాయకులైన యనమల రాజేష్ గారికి, మా పంచాయతీ నుంచి కానీ మా కోన ప్రాంతం నుంచి కానీ రెండోసారి అవకాశం కల్పించిన చొక్కా అప్పారావు గారి తరఫున, మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అప్పారావు గారు కూడా ఇది బాధ్యతగా తీసుకొని పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొని, ఈయనకి ఎలాగైతే గుర్తింపు వచ్చిందో ఈయన కింద పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా ఈయన గుర్తించి ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ ప్రెసిడెంట్ గారికి, అలాగే మా ఎక్స్ జెడ్పీటీసీ గారికి, మా తోటి వచ్చిన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు గారు సీఎంగా, అలాగే లోకేష్ గారు, అలాగే మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో
మన తుని నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు, అలాగే సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు, వీళ్ళందరి సహకారంతో మళ్ళీ రెండవసారి తొండంగి మండల ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినటువంటి మన చొక్కా అప్పారావు గారికి మరి మండలం తరపున మత్స్యకారుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికల్లో మన చొక్కా అప్పారావు గారు మండల ప్రెసిడెంట్గా మరి ఉండడం మరి విజయం సాధించడం జరిగింది. అలాగే మళ్ళీ రాబోయే 2029 కూడా పుష్కర ఆయకట్టును కేంద్ర వాటర్ కమిషన్ ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గ్రౌండ్ రియాలిటీని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర బృందం పుష్కర ఆయకట్టును సందర్శించింది. తుని మండలంలో పర్యటించిన కేంద్ర బృందానికి పుష్కర ప్రాజెక్టు వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలు వివరించారు. పుష్కర ఆయకట్టు స్థిరీకరణకు భగీరథ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై గ్రౌండ్ రియాలిటీని అధ్యయనం చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషనర్ ఉన్నతాధికారుల బృందం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య సూచన మేరకు కేంద్ర బృందం తుని మండలంలోని పుష్కర కాల్వ ఆయకట్టు ప్రాంతాన్ని సందర్శించింది. 18 కిలోమీటర్ల పొడవు గల మెయిన్ కెనల్ ద్వారా 18,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణకు పుష్కర కాల్వ ఆవిష్కరించింది. అయితే అక్కడక్కడ అసంపూర్ణ పనుల వల్ల సేద్యపు నీటి సరఫరాలో వెనకడుగు పడింది. ఈ నేపథ్యంలో శాసనసభ్యురాలుగా ఎన్నికైన యనమల దివ్య పుష్కర నీటిని శివారు భూములకు అందించాలని లక్ష్యం చేసుకున్నారు. భూసేకరణ, అక్కడక్కడ కట్టడాల నిర్మాణాలకు ఇప్పటికే జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లిన యనమల దివ్య ఇందుకోసం 15,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మా తుని నియోజకవర్గంలో సుమారు 6,000 ఎకరాలకు సాగు చేస్తుంది అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష. మా తుని నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం, చామవరం, తిమ్మాపురం, ఆనూరు, ఎస్ఆర్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టెయిలెంట్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ ఎస్ఆర్నవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం అనుకున్నంత భూమిని సాగు చేయలేకపోయింది అధ్యక్ష. అదే కాకుండా రాజుపేట, గవర్పేట, హంసవరం, తిమ్మాపురం, ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన, ఇసుక వలన కూడిపోయినాయి అధ్యక్ష. ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వాటికి కూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకు విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష. వాటికి లైనింగ్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది అధ్యక్ష. మొత్తం 18 కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు మాత్రమే తగ్గించగలిగాం అధ్యక్ష. బ్యాలెన్స్ 5 కిలోమీటర్ల కెనాల్స్ కూడా తగ్గించాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష. ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరికట్టవచ్చు అధ్యక్ష. మీ ద్వారా గౌరవం ఎంచుకున్నది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అధ్యక్ష. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పంపా డిఈ సునీత, జేఈలు సురేష్, చాందిని, పుష్కర ప్రాజెక్టు వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణలతో కలిసి ఆయకట్టు ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల్లో రాజకీయ కుటుంబాలు అగ్రతాంబూలం అందుకున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి యనమల వెంట నడిచిన కుటుంబాల వారసులు పదవులను అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలిని ఏకగ్రీవంగా మాజీ సర్పంచ్ తమరాన వరలక్ష్మి ఎన్నికయ్యారు. వరలక్ష్మి నియామకంపై వేలంపేటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వెలంపేట ఇది యనమల అడ్డా. తెలుగుదేశం ఆవిర్భావంతో వెలంపేట రూపురేఖలే మారిపోయాయి. యనమల తొలి ఎలక్షన్ నుంచి వెలంపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. యనమలకు ఓట్లగని 1983 నాటికి పూర్వం దిక్కు దివానం లేని ఈ పంచాయతీ సమస్యలతో కూనరిల్లాయి.
అదే సమయంలో తొలి ఎన్నికల ప్రచారానికి వచ్చిన యనమల రామకృష్ణుడికి ఎర్ర తివాచీ పరిచిన నారీమణులు బండారు కాంతం నేతృత్వంలో అఖండ స్వాగతం పలికారు. దండిగా ఓట్ల వర్షం కురిపించారు. ఆనాడు బండారు కాంతం తెలుగు మహిళగా యనమల వెంట నడిచి స్థానిక నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా వెలంపేటను మలిచారు. ఇక యనమల కూడా అదే రేంజ్ లో ఈ పంచాయతీ ప్రగతికి నిచ్చెనలు పరిచారు. ఆనాడు బండారు కాంతం చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అన్నట్టు రాజకీయ కుటుంబానికి చెందిన తమరాన వరలక్ష్మి ఎమ్మెల్యే యనమల దివ్య వెన్నంట నిలిచి వెలంపేట సాంప్రదాయాన్ని ఒడిసిపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి తమరాన కుటుంబ రాజకీయ ప్రయాణం యనమల వెంటే కొనసాగింది. తమరాన వరలక్ష్మి గృహిణే అయినప్పటికీ కుటుంబ రాజకీయ పరిణితితో గ్రామ అభివృద్దిలో మమేకమయ్యారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానన్న భరోసాతో 10 మందిలో జన హృదయురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి ప్రజా అభ్యుదయ నాయకురాలు ఉంటే గ్రామ అభివృద్దికి మరింత బాటలు పడతాయని గుర్తెరిగిన ప్రజలు ఆమెను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అప్పట్నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వెలంపేట పంచాయతీకే పరిమితమయ్యారు. యనమల దివ్య పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్న తర్వాత తమరాన వరలక్ష్మి ఆమె వెంట నడిచారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారు. ఈమె సేవలను గుర్తించి వరలక్ష్మికి ప్రమోషన్ కల్పించారు యనమల. తుని మండల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలి నియమితులు చేశారు. ఈ సందర్భంగా తమరాన వరలక్ష్మి వై ఛానల్ తో మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో విపక్షానికి చోటు ఇవ్వని రీతిలో పార్టీ పెద్దలు సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. ముందుగా నాపై నమ్మకంతో మండల తెలుగు మహిళ అధ్యక్షురాల పదవి ఇచ్చిన గౌరవనీయులు, ప్రగతి ప్రదాత, గురువు, పితామహులు, మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి, విజనరీ లీడర్, ప్రభుత్వ విప్పు, శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య మేడమ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. యలంపేట అంటే యనమల హడ్డ. గ్రామ పూర్వీకులందరూ యనమల నాయకత్వంలో పనిచేసేవారే. యలంపేటకు అభివృద్ధి బీజం పడిందంటే అది యనమల రామకృష్ణ గారి వల్లే. అందుకు గ్రామం అప్పుడు ఇప్పుడు యనమల వంటే ఉంది. మళ్ళీ యనమపేటకు పూర్వవైభవం తీసుకొస్తాను. మేము 2003 నుండి 2013 వరకు 2 సార్లు వార్డు మెంబర్గా పనిచేశాము. ఆ తర్వాత 2013 నుండి 2019 వరకు సర్పంచ్గా పనిచేసిన రాజకీయ అనుభవంతో ఇప్పుడు మండల స్థాయి పదవిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నత సేవ చేస్తాను. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ శిక్ష పథకాలను మహిళా మనులు సహకారాలతో ఊరూరు ప్రసారం చేస్తాను. తల్లికి వందనం, రైతు భరోసా, త్వరలో అమలు అయ్యే ఉచిత బస్సు ప్రయాణంపై గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రసారం చేస్తాను. ఇదే సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి శాసనసభ్యురాలు దివ్య మేడం గారికి మన నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల ముందుకి తీసుకువెళ్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నేను నిర్వర్తిస్తూ ముఖ్యంగా మనందరం ఐకమత్యంతో ఉంటూ మేడం గారి నాయకత్వంతో పార్టీకి సేవ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనందరికీ, మహిళా మనులకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సభకు నమస్కారం. మనందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు వరలక్ష్మికి గారికి కూడా నమస్కారం. ప్రతి ఊర్లో ఎంత కష్టపడి బయటకు వెళ్ళాలి అని బాధ ఉంటుంది. కానీ మన ఊర్లో ఉన్న అదృష్టం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒకరు రాజకీయం చేస్తూ యనమల రామకృష్ణుడితో పాటు ఉన్న మిగతా నాయకులు కూడా అభివృద్ధి చేయడం వల్ల, తన సర్పంచి చేయడం వల్ల మనకి బయటకు వెళ్లకుండా మన ఊరి నుంచి మనకి కావాలనుకుని మండల అధ్యక్షురాలైన వరలక్ష్మి గారికి ఈ పదవి ఇవ్వడం వల్ల ఈ వేరే ఊరికి వెళ్ళి కష్టపడాలనేసి బాధ లేకుండా మనకి ఇచ్చారంటే మనలో ఉన్న నమ్మకం, మనలో ఉన్న జ్ఞానాన్ని పెట్టి, తనలో ఉన్న మంచితనాన్ని పెట్టి మనకి ఇచ్చారు కనుక మనం దాన్ని వినియోగించుకొని ఏ ఒక్క అవకాశాన్ని కూడా తను మనకి చెప్పకుండా చేయకుండా ఉండడం వల్ల మనకి ఈ అవకాశం ఇచ్చారు. దాన్ని తను కూడా వినియోగించాలి, మనం కూడా దానికి గౌరవించాలి. అందువల్ల మనము దీన్ని పైకి ఇంకా వృద్ధి చెందాలి, బాగోవాలి అనుకోవాలి. ఇంకా ఉన్న స్థాయిలో ఎదగాలనేసి జ్ఞానం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. పెద్దయిన యనమల రామకృష్ణ గారు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు దాన్ని వినియోగం చేసుకోవడం చాలా అదృష్టం మనకి. అందువల్ల అదే విధంగా మేడం గారు దివ్య గారు కూడా మనకు అదే
ఇచ్చారు కనుక దాన్ని కూడా వినియోగించుకొని దాన్ని వృద్ధి చెందాలి. ఇంకా ఇంకా మేడం గారితో పాటు మనం కూడా పైకి వెళ్ళి ఏ ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా దాన్ని వినియోగించుకోవాలి. మా ఫ్యామిలీలో వరలక్ష్మి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉందండి. రైలుగా పెద్ద ఆయన గారికి దివ్య మేడం గారికి నా పూర్వ నమస్కారాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామకం తమ్ముళ్లలో జోష్ నింపింది. ప్రధాన కమిటీలతో పాటు అనుబంధ కమిటీల రథసారథులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. తుని మండల ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ ఆదం అన్సార్, ప్రధాన కమిటీ మండల కార్యదర్శి ఎడ్ల సత్యనారాయణలను సీనియర్ నేతలు చింతంనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. మన గురువర్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో మరియు మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి దివ్య మేడం గారి ఆశీస్సులతో మిగతా నాయకుల ఆశీస్సులతో నాకు తుని మండలం కార్యదర్శిగా నియమించారు. చాలా సంతోషము. అదేవిధంగా తాళ్ళూరు గ్రామ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నాకు అప్పచెప్పని ఈ యొక్క పదవిని బాధ్యతగా తీసుకొని పార్టీ ముందుకు నడిపించడానికి అందరితో కూడా కలుపుకొని మొత్తం నాయకులు కార్యకర్తలు కూడా కలుపుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కష్టపడి పార్టీని ముందుకు నడిపిస్తా అని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారికి, తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి, నాకు తుని మండలం ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు వారికి నా తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మా తాళ్ళూరు గ్రామం నుంచి మొన్న మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా మన జనసేన అబ్దుల్ రబ్బానీకి, అదేవిధంగా ఈ రోజున మా ఎడ్ల సత్యనారాయణ గారికి మండల ప్రధాన కార్యదర్శి ఇవ్వడం, తర్వాత మా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మా మదిరేవలే కుమారుడు ఆదం అన్సార్ వల్లిని నియమించడం కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. దీని కారణంగా మన గురువర్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, అలాగే మన ఎమ్మెల్యే మేడం దివ్యమ్మ గారికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మా గ్రామాన్ని గుర్తించి ఈ విధంగా 3 పదవులు ఇవ్వడం మాకందరికి కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు శ్రీ యనమల దివ్యమ్మ గారికి, మా తాళ్ళూరు గ్రామం తరపున మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా అబ్దుల్ రబ్బానీ గారికి, అదేవిధంగా మండల కార్యదర్శిగా శ్రీ ఎడ్ల సత్యనారాయణ గారికి, అదేవిధంగా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఆదం అన్సార్ గారికి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి చాలా ఇదిగా ఉంది. మా తాళ్ళూరు గ్రామం తరపున 3 పదవులు ఇచ్చారంటే మేము తాళ్ళూరు గ్రామంలో చాలా తెలుగుదేశం పార్టీ ఎంతో రుణపడి ఉంటామని మరీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మన మాజీ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే మా గ్రామాన్ని గుర్తించి మాకు ఎడ్ల సత్యనారాయణ గారికి మండల కార్యదర్శిగా, తర్వాత మన ఆదంని ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా, తర్వాత రబ్బానీని మార్కెట్ యార్డు డైరెక్టర్గా ఇచ్చినందుకు మేమంతో చాలా సంతోషిస్తున్నాం. అయితే మా గ్రామాన్ని ఇంత గుర్తించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయితే మేము ఈ విధంగానే మేము ఎప్పుడు కూడా పార్టీకి ప్రతిష్టంగా ఉండి అందరితో కలిసి పార్టీనికే బలోపేతం చేయాలని మేము చాలా సంతోషంగా చేస్తున్నాం.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సెలవు తీసుకుంటాను. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరామపురం ఎంపీయూపీ స్కూల్లో ఇప్పటి వరకు మరొక స్కూల్కు బదిలీ వెళ్లిన ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాద్ రాజేంద్ర కుమార్, గతంలో సేవలందించిన ఉపాధ్యాయుడు శాంతికి నూతనంగా ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన యువ నాయకుడు బిఎస్ఎన్ఎల్ పిఏసీ మెంబర్ పిర్ల శివాజీ చేతుల మీదుగా శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్కి ఎంతో మంది ఉపాధ్యాయులు వచ్చి వెళ్లటం అనే విషయం సహజమే, కానీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించే ఉపాధ్యాయులను పిల్లల యొక్క తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎన్నటికీ మర్చిపోరని ఆయన తెలియజేశారు. కార్పొరేట్ స్కూల్కు దీటుగా మెరుగైన విద్య అందించడంలో మా ఉపాధ్యాయులు అంతా కృషి ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మనుమల నాగలక్ష్మి, వయసు స్కూల్ చైర్మన్ కొప్పిశెట్టి అనిత, తోటి ఉపాధ్యాయులు విశాఖ మాస్టర్ రేవతి, పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు. నేను 4 ప్రాంతాల్లో పనిచేశాను. ప్రస్తుతానికి నా సర్వీస్ 26 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ శంకవరంలో పనిచేశాను, గొల్లపురం పనిచేశాను, శ్రీరాంపురం పనిచేశాను. నెక్స్ట్ ప్రమోటీగా నేను ఎక్కడికి వెళ్ళానంటే 2 ఇయర్స్ బ్యాక్ సీతానగరం మండలం రఘుదేవపురం హై స్కూల్కి వెళ్ళాను. కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత దూరమే అంటే వేరే ప్రాంతం వెళ్ళాలి. ఎందుచేతంటే ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితులు తెలుసుకుంటాం మనం. అయితే నేను 2010 నవంబర్ 4వ తారీఖుని కిరణపూడి చేస్తాను. 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ అయిన తర్వాత 2013వ సంవత్సరం మే నెలలో శ్రీరాంపురం రావడం జరిగింది. అయితే శ్రీరాంపురం నేను వచ్చేటప్పుడు ఎలా ఉందంటే అక్కడ ఒక రూమ్ ఉంది కదా మనకి, ఆ రూమ్ పక్కన చూడండి మన సిమెంట్ బస్తాలు వేసారు చూసారా. చదువుకుని ఇచ్చేది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కూడా నేను ఇక్కడే చదువుకున్నాను. తర్వాత 8th నుంచి నేను కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నేను ఉన్నప్పుడు ఇంచుమించు 250 నుంచి 300 వరకు కూడా పిల్లలు ఉండేవారు. వాళ్ళు నేను ఒకనే ఇక్కడ బాగుంటుంది. ప్రజెంట్ ఆ టైంలో అయితే తెలియని వాతావరణంలో మనం బయటకు వెళ్ళాం కాబట్టి చిన్నపిల్లల టైంలో మన ఊళ్ళో ఉన్న గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంకు నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా దారపరెడ్డి సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ విశిష్టతను పరిరక్షిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. దేవస్థానం అభివృద్ధి ధ్యేయంగా పారదర్శకంగా భక్తులకు ఇబ్బందులు లేని శాంతియుత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంకు నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణ అధికారిగా దారపరెడ్డి సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ విశిష్టతను పరిరక్షిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. దేవస్థానం అభివృద్ధి ధ్యేయంగా పారదర్శకంగా భక్తులకు ఇబ్బంది లేని శాంతియుత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మందపల్లి గ్రామంలో ఏం చేస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారికి ఈ రోజు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రధాన కర్తవ్యం భక్తులకి శని త్రయోదశి పరమగ్రహం రోజున భక్తులకి పూర్తి సౌకర్యాలు కల్పిద్దామని దాని మీద దృష్టి పెట్టాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే బ్యాగులు దాయడానికి, బ్యాగులు స్టోరేజ్ చేయడానికి అదొక సెంటర్ కడదామని, మన డార్మిటరీ హాల్ ఒకటి నిర్మాణం చేయాలని, భక్తులకి బాత్రూమ్ల సౌకర్యాల మీద దృష్టి పెట్టాం. రాబోయే పుష్కరాల్లో మన మంత్రివర్యుల వారు మనం ప్రత్యేకంగా మందపల్లి దేవస్థానం సుమారుగా ఈ గెస్ట్ హౌస్ కానీ, డార్మిటరీ హాల్ కానీ, బాత్రూమ్స్ కానీ నిర్మాణానికి నిధులు సమకూరుస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఆ నిధులు తీసుకొచ్చి పుష్కరాల లోపులోనే మనం అన్ని కన్స్ట్రక్షన్ చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 94 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. ఉమ్మడి గోదావరి జిల్లా కేంద్ర వాటర్ కమిషన్ పర్యటన. పుష్కర ఆయకట్టును పరిశీలించిన కేంద్ర బృందం. తెలుగుదేశం పార్టీ నూతన రథసారథుల జోష్.
యనమలతో మర్యాదపూర్వకంగా భేటీ. మందపల్లి దేవస్థానంకు కొత్త ఈవో, బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.